హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ 65 చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లవర్ అంతా పన్నీర్కి అంటుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని హీట్ అయిన ఆయిల్లో వేయాలను, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత అవి నీట్గా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. జస్ట్ ఒక్కసారి తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు మనం తీసేయచ్చు. ఇవి రెడీ అయిపోయినాయి. అలానే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలి మనం. ఇవి కూడా అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లో ఎక్సెస్ ఆయిల్ తీసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకొని గార్లిక్ వేసుకొని అవి కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకొని 1/2 కప్ ఆఫ్ గ్రీన్ క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఆఫ్ రెడ్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్ కూడా 1/2 కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేయాలి. అలాగే 1/2 కప్ ఆఫ్ ఆనియన్స్ కూడా తీసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. జస్ట్ లైట్గా వేయించాలంతే. ఇప్పుడు 1.5 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ ఫర్ టేస్ట్ వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి మనం. కొంచెం లైట్గా వేగాలి. టూ మినిట్స్ వేయించిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని సాస్ కూడా మంచిగా కొంచెం వేడి ఎక్కాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక 1/2 కప్ అంతా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ అందులో కుక్ అవ్వాలి. కొంచెం అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా సాసెస్ అన్నీ దానికి పట్టాలన్నమాట. ఇది ఈజీ వే ఆఫ్ పన్నీర్ 65, కానీ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. టేస్టీ పన్నీర్ 65 రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.